కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తిప్పలు పడుతున్నారు. దన్నసరి, గూడూరు పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. అయితే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందు నిరీక్షిస్తున్నామని, రేవంత్ సర్కార్ చేతగానితనం వల్లే రైతులకు ఇలాంటి దుస్థితి దాపురించిందని మండిపడుతున్నారు. సో ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకటింటికి వస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఒకటింటికి వచ్చి ఈ దోమల పండుకున్నాం. మలేరియా, టైఫాయిడ్ ఈ రోగాలన్నీ వస్తున్నాయి. ఈ కాలంలో మేము ఇట్లా ఈ ఊరియా కోసం మస్తు ఆగం అవుతున్నాం. ఇప్పటికీ 2:30 అవుతుంది, 1:30, 2:30 అవుతుంది. పళ్ళ పుల్ల ఇప్పటికీ అసలు ముఖం కడుకోకుండా తీసుకుపోతున్నాం. మళ్ళా మనిషికి ఒకటే బత్త ఇస్తాలు పరిస్థితుల్లో ఒక్కొక్కరు 4 ఎకరాలు మొక్కజొన్నలు వేసుకున్నాం, పత్తులు వేసుకున్నాం. దానికి ఎట్లా వేయాలి? గతంలో సూపర్ ఉండే కేసీఆర్ ప్రభుత్వాల అసలు ఇట్లా అంటే ఇట్లా వచ్చిపోయేది లేకుండే అని సూపర్ ఉండే. కేసీఆర్ ప్రభుత్వాల ఇంత కూడా రిమార్క్ లేకుండే. ఏ బత్తాలంటే ఆ బత్తాలు దొరికినాయి మాకు అని ఈ ప్రభుత్వాల ఒక్క బత్త కూడా దొరికే పరిస్థితి లేదు. 4 రోజుల నుండి రాత్రి 1 గంటకు 12 గంటలకు 4 గంటలకు లేచి వస్తున్నాం. ముఖం గడువు లేదు, వంట చేసుడు లేదు, ఏం లేదు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. వస్తున్నాం పోతున్నాం, ఇవాళ లారీలు వస్తాయని అంటే ఇవాళ రాత్రి 1 గంటకే లేచి జాబులు పెట్టుకొని వచ్చినాం. వాన వస్తే కూడా వానలో నిలబడ్డాం. ఈడ అయినా కూడా మాకు ఇప్పుడు ఊరియా దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతమందికి ఒక 50 బస్తాలు 100 బస్తానే ఉంది అక్కడ. మేము ఇంతమంది 500 మంది ఉన్నాం. మాకు ఒక బస్తా కూడా 4 రోజుల నుండి వస్తే ఏం ఫలితం లేదు. మాకు 10 రోజుల నుంచి తిరుగుతున్నా, ఒక ఊరియా బస్తా కూడా దొరకడం లేదు. నాకు 6 ఎకరాల భూమి ఉన్నది. గత ప్రభుత్వంలో ఊరియా కానీ లైన్ అన్నది లేదు. ఇప్పుడు ఈ టర్మే ఈ ఊరియాకు ప్రాబ్లం వచ్చింది. మాకు తిరిగితే ఇప్పుడు 10 రోజుల నుంచి తిరుగుతున్నా, 1 బస్తా 2 బస్తాలు కూడా ఇవ్వడం లేదు. 4కి వచ్చినాం సార్. మాకు తిండి లేదు. 5 ఎకరాల పొలానికి 1 బస్తా ఊరియా కట్టాలు ఇస్తే మాకు ఏం సరిపోదు. పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా బస్తమే బతులాడుతున్నాం మేము. మాకు చాయ్ లేదు, తిండి లేదు. అప్పుడు లైన్ కట్టలేదు, అట్టిగానే ఇచ్చిర్రు. ఇప్పుడు లైన్ కట్టుడు, గోడ పెట్టుడు, కాలు ఇరుగుడు, చేయి ఇరుగుడు అంతా ఆగం పరిస్థితి అవుతుంది. గవర్నమెంట్ ఆసానికి బతికేనిస్తారా, సాయాన్నిస్తారా? మా పొలాలు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలకు 4 రన్లు 8 బస్తాలు ఇస్తారా? ఒకటే బస్తా వేసుకొని ఏం చేయాలి మేము?